నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. విజయసాయిరెడ్డి ఇటీవల వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది తనకు జగన్ కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి ఆయన మనసు విరిచేశారని, జగన్ కు తన మధ్య ఆయన కోటరి అడ్డుగా నిలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ప్రధానంగా వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది జగమెరిగిన సత్యమే కదా అనే చర్చ వైసీపీ వర్గాల్లో నడిచిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎవరి స్థాయిలో వారు, ఎవరి స్టైల్లో వారు స్పందించారు. ఈ సమయంలో అంబటి రాంబాబు ఆసక్తికర సూచన చేశారు. అవును, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను, ఇకపై వ్యవసాయం చేసుకుంటాను అంటూ ప్రకటించిన వైసీపీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి తాజాగా జగన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా కోటరి అనే కామెంట్లు చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు సాయిరెడ్డి కూడా జగన్ కోటరీలో ఒకరనే చర్చ జరిగిన వేళ ఈ కామెంట్స్ షాకింగ్ గా అనిపించాయంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నిత్యం జగన్ పక్కన ఉన్నది విజయసాయిరెడ్డే అని గుర్తు చేశారు. ఇక జగన్ కు రెండు చెవుల్లోనూ ఇన్పుట్ ఇచ్చే వ్యక్తి విజయసాయిరెడ్డి అని తెలిపారు. ఇక గుంటూరు జైల్లో ఉన్న పోసానితో అంబటి రాంబాబు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి పోసానిపై ప్రభుత్వం 17 కేసులు బనాయించిందని తెలిపారు. అయితే ఈ అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో ఆయనపై సిఐడి వారు పీటీ వారెంట్ దాఖలు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక ఇదే సమయంలో పోసానిపై సిఐడి సెక్షన్ 111 నమోదు చేశారని, ఆ సెక్షన్ పోసాని కేసుకు వర్తించదని న్యాయవాదులు తమ వాదనను వినిపించారని, మెజిస్ట్రేట్ సైతం సెక్షన్ 111 ను తిరస్కరించారని తెలిపారు. ఇక మరోపక్క పోసాని కృష్ణమురళి భయపడుతున్నారని అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రభుత్వం తనను చంపేస్తుందేమో అని పోసాని ఆవేదన వ్యక్తం చేశారని, తన కుమారులను ఏమైనా చేస్తారేమోనని ఆయనకు కంగారు పడుతున్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.